హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయోధ్యలో రామ్లల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఇటీవలి సంఘటన గురించి, హనుమంతుని స్వరూపం మరియు మునుపటి విగ్రహాల గురించి కొన్ని చారిత్రక వివరాలతో సహా చాలా సమాచారాలు వెలువడుతున్నాయి. ఇటీవల అయోధ్యలో రామ్లల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రక్రియలో వివిధ ఆచారాలు మరియు ఆలయాల సముదాయానికి విగ్రహం ప్రయాణం భక్తులలో నిరీక్షణను సృష్టించింది. జనవరి 22న ప్రధాన ఘట్టానికి ముందు అయోధ్యలో వైదిక పూజలు ప్రారంభమయ్యాయి. రామ్లల్ల విగ్రహాన్ని ఆలయ సముదాయానికి తీసుకొచ్చిన తర్వాత ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విగ్రహాన్ని వర్క్షాప్ నుండి ఆలయానికి తరలిస్తుండగా ఒక కోతి ట్రక్కుతో పాటు నడుస్తూ కనిపించింది. ఇది హనుమంతుని అవతారంగా ఉండవచ్చనే భావనను సృష్టించింది. ఈ దృశ్యం భక్తులను ఆశ్చర్యపరిచింది మరియు అక్కడున్న భక్తులందరూ జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలు చేపట్టారు. చివరికి కళాకారుల సహాయంతో విగ్రహాన్ని ఆలయంలో ఉంచారు. విశేషం ఏంటంటే, విగ్రహ ప్రతిష్టాపన తర్వాత కోతి అదృశ్యమై భక్తులను విస్మయానికి గురిచేసింది. జనవరి 22న ప్రాణ ప్రతిష్టకు ముందు వివిధ సన్నాహాలు మరియు ఆచారాలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ఒక జంట నెమలి మరియు పించం కనిపించినప్పుడు ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఇది శుభసూచకంగా భక్తులు భావిస్తున్నారు. మహా ఆలయంలో ప్రతిష్ఠించబడుతున్న కొత్త విగ్రహం చరిత్రలో 4వది. మునుపటి విగ్రహాలు వేర్వేరు కథలను కలిగి ఉన్నాయి. వాటిలో ఒకటి మహారాజా విక్రమాదిత్యచే స్థాపించబడింది మరియు మరొకటి 1939లో ఒక ముఖ్యమైన సంఘటన సమయంలో కనిపించింది. కొత్త విగ్రహం విల్లు మరియు బాణం పట్టుకున్న పిల్లల రూపంలో ఉందని, ప్రతిష్టలో నేపాల్లోని శాలిగ్రామ్ నుండి మైసూర్ మరియు రాజస్థాన్ వరకు రాళ్లు ఉన్నాయని తెలుస్తోంది. రామమందిరం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి నివాళులర్పించారు. మొత్తం మీద అద్భుత దృశ్యాలు మరియు అయోధ్యలో రామ్లల్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి చారిత్రక సందర్భాన్ని అందిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీరు కూడా రాముడి భక్తులైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.